హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి 2 శుభవార్తలు వచ్చాయి. 2 పథకాలకు సంబంధించి ప్రారంభించబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మీతో చాలా ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన సమాచారం పంచుకోబోతున్నాను. రేషన్ కార్డు ఉన్న రైతులకు అలాగే చేనేత కార్మికులకు సంబంధించిన రుణమాఫీ విషయంపై ప్రభుత్వం ఒక భారీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసి ఉంది. ఇది ఆగస్టు 15 నాటికి అధికారికంగా ప్రకటించబోతున్నారు. రైతులు తీసుకున్న రుణాలపై తలనొప్పి లేకుండా వారు ఊపిరి పీల్చుకునేలా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది అక్షరాల వారి జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయం. ఇప్పటి వరకు రైతులకే రుణమాఫీ అమలు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు చేనేత కార్మికుల వైపు దృష్టి పెట్టింది. వారి జీవనోపాధి, తయారు చేసే వస్త్రాలు, వారి చేతి వృత్తి ఇవన్నీ మరింత బలోపేతం కావాలని వారికి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఓ ముఖ్య విషయం ఏమిటంటే ప్రత్యేకంగా ఈ సాయం అందించబోతుంది. వారు బ్యాంకుల ద్వారా తీసుకున్న పరికరాల రుణాలు, బిజినెస్ నిమిత్తం తీసుకున్న లోన్లు వీటన్నిటిని ప్రభుత్వం రద్దు చేయబోతుంది. ఇది ఆగస్టు 15న అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతేకాదు ఈ మహిళలకు ప్రభుత్వం నుండి ₹2,500 ప్రత్యేక నిధి మంజూరీ చేయబోతుంది. ఇది గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న పథకం కాగా ఇక పూర్తి స్థాయిలో అందించనున్నట్లు సమాచారం.